హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి కట్టెల పొయ్యి. ఇది మొన్న చేసిన దానికన్నా కూడా పెద్ద స్టవ్ ఇది. ఒక రవ్వ చూడండి, 4 కట్టెలు వేసాం మేము అంతే. మంట అయితే ఆ విధంగా అయితే వస్తుంది. బ్లోయర్ ఆన్ చేసిన తర్వాత ఇది వీడియో చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది మంట. మొన్న చేసిన దానికంటే కూడా ఇది పెద్ద స్టవ్. దాంట్లో ఒక 60 నెంబర్స్ వరకు అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 150 నెంబర్స్ 200 నెంబర్స్ వరకు అయితే చేసుకోవచ్చు. దీంట్లో వంట అట్లాంటివి, ఫ్రైడ్ రైస్లు అట్లాంటివి అయితే చూడండి. ఇప్పుడు బ్లోయర్ ఆన్ చేసిన తర్వాత అయితే మంట ఈ విధంగా అయితే వస్తుంది. కిందంతా యాష్ పడుతుంది. దానికి ట్రే కూడా వస్తుంది. పడింది చూసారా, దానికి ట్రే పెట్టలేదు. వీడియో తీస్తానని చెప్పి ట్రే పెట్టలేదు. బ్లోయర్ ఆన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మంట. దాని ఈ విధంగా అయితే వస్తుంది. ఆర్డర్ ఇచ్చారంటే ఒక 3-4 డేస్లో మనం రెడీ చేసి ఇచ్చేస్తాము. కిందంతా అయితే యాష్ ట్రే కూడా ఒకటి వస్తుంది. అది యాష్ అంతా దాంట్లో పడుతుంది. పెద్ద పెద్ద నిప్పులు అయితే ఏం పడవు, యాష్ మాత్రమే దాంట్లో పడుతుంది. ఇప్పుడు చూడండి, బ్లోయర్ ఆఫ్ చేసి అయితే ఆ విధంగా అయితే వస్తుంది మంట. కట్లంతా బాగా అంటుకునేసింది. బ్లోయర్ ఆఫ్ చేసేస్తే చాలు, మంట ఈ విధంగానే వస్తుంది. ఇది ఇప్పుడైతే మనం బ్లోయర్ అయితే ఆఫ్ చేసేసాం. చూడండి, దానికి పెయింటింగ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది స్టవ్. పెయింటింగ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది స్టవ్. అది చూడండి, ఆర్డర్ ఇచ్చారంటే ఒక 3-4 డేస్లో మనం రెడీ చేసి ఇచ్చేస్తాము. నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను చూడండి. ఇక్కడ ముందర వచ్చి కట్లు పెట్టుకుంటాడు. ఇక్కడ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెంబర్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై